ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఇంకా నా ఫ్రెండ్ ఒక కంపెనీలో వాకింగ్ డ్రైవ్ ఉంటే వెళ్ళినాం. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ కంపెనీస్ నేమ్, బట్ అక్కడికి వెళ్ళినాక లిటరలీ ఒక 3 hours వెయిట్ చేసినాం ఫస్ట్ రౌండ్ కోసం. తర్వాత ఫస్ట్ రౌండ్కి పిలిచారు, ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసినాం. లిటరలీ మోర్ దెన్ 300 మెంబర్స్ వచ్చారు దానికి. ఫస్ట్ రౌండ్ క్లియర్ కావడానికి అంత టైం పట్టింది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:30 అలా అయ్యింది. సెకండ్ రౌండ్ క్లియర్ చేసినాక లాస్ట్ హెచ్ఆర్ రౌండ్ అని చెప్పారు. సో ఓకే, ఇంకా 2 rounds క్లియర్ చేసినాం అనేసి ఏం తినలే, కనీసం వాటర్ కూడా లేదు. వెయిట్ చేసి ఫైనల్ రౌండ్ దాకా వెయిట్ చేసి హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళాం. హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళినాక దే స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ ఆ రౌండ్ కూడా ఫినిష్ అయినాక దే ఆర్ లైక్ యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి అప్పుడు రూల్స్ అండ్ కండిషన్స్ చెప్తున్నారు. ఆ జాబ్ వచ్చేసి జస్ట్ 2 months కాంట్రాక్ట్ అట. 2 months కాంట్రాక్ట్. వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్లో రోల్ గురించి తప్ప ఏ కాంట్రాక్ట్ గురించి మెన్షన్ చేయలేదు. 2 months కాంట్రాక్ట్ అంటే జస్ట్ 2 months ఆ కంపెనీలో వర్క్ చేసి తర్వాత కంపెనీ వదిలేయాలి. ఓకే, వాళ్ళకి జస్ట్ 2 months కావాలి, అది పక్కకు పెట్టేస్తే వాళ్ళు కనీసం జాబ్ డిస్క్రిప్షన్లో అన్న మెన్షన్ చేయాలి కదా ఇది 2 months కాంట్రాక్ట్ అని. రేర్లీ ఓన్లీ కొన్ని కంపెనీస్ మాత్రమే ట్రూగా హానెస్ట్గా హైర్ చేసుకుంటున్నాయి. మ్యాక్సిమం కంపెనీస్ జస్ట్ చూపించుకోవడానికి మాత్రమే హైరింగ్ చేసుకుంటున్నాయి. ఇది హైరింగ్ రియాలిటీ.